తమిళ్ అయితే చూసే ఉంటారు కదా. సో ఈ వీడియో వచ్చేసరికి మీరు అడిగిన కమెంట్స్కి అయితే నేను కొన్నిటికైతే ఆన్సర్స్ అయితే చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ముందుగానే చెప్తున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, నేనేమి డాక్టర్ని కాదు. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కమెంట్ అయితే చూద్దాం. నాకు స్టిచెస్ వేశారు, 3rd మంత్ ఎండింగ్లో సర్విక్స్ లెంత్ 3 ఉన్నా కూడా ముందు అబార్షన్ అయింది. ఇప్పుడు నాకు 5th మంత్ ప్రెగ్నెన్సీ, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని అయితే పెట్టారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్, ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మనకి ప్రెగ్నెన్సీ టైంలో. సో దానివల్ల వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో దానివల్ల వరి అవ్వాల్సింది అయితే ఏమీ ఉండదు. సెకండ్ కమెంట్ అయితే చూద్దాం. నాకు ఇప్పుడు 20 వీక్స్, ప్లెజెంటా కిందకి ఉంది అన్నారు, మరి పైకి వస్తుందా? 20 వీక్స్ అంటున్నారు కాబట్టి 20 వీక్స్ అంటే 5th మంత్ అయితే ఉంటారు. సో మనం ప్లెజెంటా కిందకు ఉందని ఎప్పుడు వరి అవ్వాలంటే 9th మంత్ లాస్ట్ ఆ టైంలో, డెలివరీ టైంలో కిందకుంటే అది ప్రాబ్లం అయింది, మనకి నార్మల్ డెలివరీ అవ్వదు. సో 5th మంత్లో ప్లెజెంటా పైకి ఉందంటే అది నెలలు పెరిగే కొద్దీ పైకి వచ్చేసింది. సో దానివల్ల వరి అవ్వాల్సింది అయితే ఏమి ఉండదు. సో ఇంకో కమెంట్ ఏంటంటే, అక్క ప్రెజెంటేషన్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి అక్క అని అయితే అడిగారు. సో ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ ఏ పొజిషన్లో ఉంది అని అయితే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకైతే సెఫాలిక్ అంటే హెడ్ డౌన్, కాళ్ళు పైకి ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఇంకా బ్రీచ్ పొజిషన్ ఏంటంటే హెడ్ పైకి ఉంటుంది, బేబీ కాళ్ళు అయితే కిందకు ఉంటాయి. ఈ వేరియబుల్ అంటే ఏంటంటే, మనకి స్కాన్ తీసే టైంలో బేబీ యొక్క పొజిషన్ కరెక్ట్గా తెలియకపోతే, దాన్ని స్టేబుల్గా లేకపోతే అప్పుడు వేరియబుల్ అని అయితే పెడతారు. సో దీన్ని మనం ఎక్కువ 9th మంత్లో చూసుకుంటే బెటర్, ఎందుకంటే 5th మంత్లో అంటే చిన్నగా ఉంటుంది బేబీ, వాళ్ళకు కూడా కొంతమంది స్కాన్స్లో తెలియదు కరెక్ట్గా. సో 9th మంత్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్లో బాగా తెలుస్తుంది ప్రజెంటేషన్. సో మీరు అది చూసుకుంటే బెటర్. సో ఇంకొక కమెంట్ అయితే చూద్దాం. హాయ్ సిస్టర్, నాకు బేబీ 6 days అవుతుంది, నా లార్జ్ కొంచెం పెద్దగా ఉంది, బేబీ పట్టుకోవడం లేదు, కారిపోతున్నాయి, ఏం చేయాలో చెప్పండి అని అయితే చెప్పారు. సో నేను కూడా బ్రెస్ట్ ఫీడింగ్లో అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. నా బేబీ కూడా ఒక 3-4 days అయితే పట్టింది మా ఇద్దరికి అలవాటు అవ్వడానికి. సో మీరు ఇంకా 6 days అంటున్నారు కాబట్టి బేబీ పుట్టి, మీ లార్జ్ పెద్దగున్నా చిన్నగున్నా కూడా అలవాటు అవ్వాలి కదా ఫస్ట్ వాళ్ళకి. సో మేబీ 1 month అయినా పట్టిద్ది, కొంచెం పేషెన్స్గా ఉండండి, వాళ్ళే అలవాటు చేసుకుంటారు. సో ఇంకొక కమెంట్ అయితే చూద్దాం. ఎన్టీ స్కాన్ 12 వీక్స్కి చేశారు, నాకు సిఆర్ఎల్ 58.6 mm ఉంది, మీకు ఎన్ని వీక్స్కి చేస్తే 5.9 ఉందన్నారు. సో నాకైతే 3rd మంత్ లాస్ట్లో అయితే చేశారు, 12 వీక్స్ అప్పుడు అనుకుంటా. సో అప్పుడైతే 5.95 cms అయితే ఉంది. ఇంకొక కమెంట్, మీకు 9th మంత్ స్టార్ట్ అయిన ఎన్ని డేస్కి డెలివరీ అయ్యింది? ఐఎమ్ 9th మంత్ ప్రెగ్నెంట్ అంట. సో నాకైతే 9th మంత్ స్టార్ట్ అయ్యాక కాదు, 9th మంత్ మొత్తం కంప్లీట్ అయ్యాక 10th మంత్ స్టార్టింగ్ డే, ఫస్ట్ డేనే ఇంకా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఆ రోజే ఇంకా డెలివరీ కూడా అయిపోయింది. ప్లెజెంటా కిందకు ఉంది, డే మొత్తం పడుకొనే ఉండాలనా సిస్టర్ అని అయితే. ప్లెజెంటా కిందకి ఉండడం ఉంటే మ్యాక్సిమం బెడ్ రెస్టే తీసుకోవాలి, ఎందుకంటే అది ప్లెజెంటా పైకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ మన యూట్రస్ అనేది గ్రో అవ్వాలంటే టైం టేకెన్ ప్రాసెస్, కనీసం ఒక 1 month అయినా పట్టిద్ది. నాకైతే 1 month 15 days అయితే పట్టింది. 1 month 15 days నేను బెడ్ రెస్టే తీసుకున్నాను. నాకు కనీసం పాలు తాగాలన్నా కూడా నాకు ఎవరో ఒకరు తెచ్చే ఇచ్చేవాళ్ళు. జస్ట్ మన పర్సనల్ పళ్ళకే మనం లెగవాలి. సో అలా ఉంటేనే మనం దాన్ని క్యూర్ చేసుకోగలం, తొందరగా క్యూర్ అయిపోయింది, అలా అయింది. అండ్ బ్లీడ్ కూడా అవ్వదు. సో బెడ్ రెస్ట్ తీసుకుంటేనే బెటర్. కమెంట్ అయితే చూద్దాం. ఫండల్ పోస్టీరియర్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా సిస్టర్? నాకు ఎన్టీ స్కాన్లో ప్లెజెంటా ఫండల్ పోస్టీరియర్ అని అయితే చెప్పారు. ప్లెజెంటా అనేది 2 types ఉంటాయి కదా, పోస్టీరియర్, యాంటీరియర్ అని అయితే ఉంటుంది. యాంటీరియర్ అంటే ఏంటంటే యూట్రస్ ముందు భాగంలో అయితే అదైతే ఏర్పడితే దాన్ని యాంటీరియర్ అంటారు, వెనక భాగంలో ఏర్పడితే పోస్టీరియర్ అంటారు కదా. సో మీరు ఇక్కడ ఫండల్ పోస్టీరియర్ అంటున్నారు కాబట్టి మీకు యూట్రస్ వెనక భాగంలో అయితే ప్లెజెంటా
స్టిక్ అయ్యి ఉంది. లాస్ట్ కమెంట్ అయితే చూద్దాం. మీరు పత్యం ఏం తీసుకుంటున్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నారు సిస్టర్ అని అయితే అడిగారు. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ 3 months నా బాడీ కొంచెం వేడి చేయడం ఎక్కువ చేసేది. సో అందుకే నేను ఎక్కువ కర్డ్ రైస్ తీసుకునేదాన్ని అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను. సో ఈవినింగ్ టైం వచ్చేసరికి ఎక్కువ టిఫిన్ అయితే తినేదాన్ని, ఎందుకంటే రైస్ తినబుద్ధి అయ్యేది కాదు. ఇంకా నెక్స్ట్ 4th month పడిన దగ్గర నుంచి అన్ని ఫుడ్ తీసుకోమన్నారు. సో ఇంకా నార్మల్గానే ఇంకా అన్ని ఫుడ్ తీసుకున్నాను. ఏ ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటే డైలీ 1 glass ఆఫ్ మిల్క్ అయితే తీసుకోవాలి. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు రాగి జావ ఉంటుంది కదా, సో కనీసం అదైనా తీసుకోండి. ఇంకా నట్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్, క్యాష్యూస్, అవైతే హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమే. సో నట్స్ అయితే డైలీ ఇంక్లూడ్ చేయండి. డేట్స్ అవి ఎక్కువ, లీఫ్ వెజిటేబుల్స్, కర్రీ, రైస్ ఒక బౌల్ తీసుకుంటే కర్రీ 2 bowls తీసుకునేలాగా, అంటే కర్రీ ఎక్కువ ఉండేలాగా తీసుకునే, అలా అని మసాలాలు అవి కాదు, వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్న కర్రీ అవైతే తీసుకోండి. ఏంటంటే వన్ డేలో మనకి ప్రోటీన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీ అదే బిల్డ్ చేసుకునేది. ప్రోటీన్ అనేది మనం తీసుకుంటేనే వెళ్ళిద్ది అనమాట. సో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. సో అది ఇంతవరకు మీరు అడిగిన కమెంట్స్కి అయితే చాలా వాటికి ఆన్సర్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.